శివశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉద్యోగులకు నిజాం ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ నుండి ఫిజియోథెరపిస్ట్ రమేష్ హాజరై కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, నరాల నొప్పులు, మెడ నొప్పులు వంటిపై ఫిజియోథెరపీ చేసి చూపించారు. ఉరుకుల పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, నొప్పుల నివారణ కోసం మందుగోళీలు వేసుకోవడంతో ఇతర సమస్యలు వస్తాయని, ఫిజియోథెరపీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పులను నివారించుకోవచ్చునని ఫిజియోథెరపిస్ట్ రమేష్ ఉద్యోగస్తులకు సూచించారు. పలు విషయాలపై ఆయన ఎక్సర్సైజ్ చేసి నొప్పుల నివారణ కోసం పంచాయతీరాజ్ ఉద్యోగులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ రమేష్ మాట్లాడుతూ, ప్రతిరోజు తప్పకుండా కనీసం 30 నిమిషాలైనా వ్యక్తి ఎక్సర్సైజ్ చేసినట్లయితే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు తగ్గించుకోవచ్చని, ప్రతి విషయానికి మందులు వేసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఉదయం సాయంత్రం కొన్ని ఎక్సర్సైజులు చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఎంపీఓ వినోద్ తో పాటు వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మన కలెక్టర్ గారికి, అలానే ఇక్కడ ఈ క్లాస్ ఏర్పాటు చేసిన మన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మా క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. మేము వచ్చే ముఖ్య కారణం ఏంటి అంటే, మనందరికీ పెయిన్స్ వస్తూ ఉన్నాయా సార్? నొప్పులు వస్తూ ఉన్నాయా? తల నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఇలాంటి పెయిన్స్ వస్తూ ఉన్నాయి కదా. ఇలాంటి పెయిన్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్కువగా ట్యాబ్లెట్ అనేది ఎక్కువగా వాడేస్తూ ఉన్నాం. అటువంటి ట్యాబ్లెట్స్ వాడడం వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ గురే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఫిజియోథెరపీ అనేది ఒకటి ఉన్నది. ఈ ఫిజియోథెరపీని యూజ్ చేసుకొని మన పెయిన్స్ని మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ రకంగా తగ్గించుకోవాలి అన్నదే కాన్సెప్ట్ నెంబర్ 1 సార్. సెకండ్ది ఏంటి అంటే, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా సార్? ఎటువంటి డిసీజ్ గురి చేస్తుంది, ఎలాంటి పెయిన్స్కి అటాక్ అవుతున్నాం. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా సార్ మొబైల్. ఆ మొబైల్ అనేది మీ బాడీ పైన రేడియేషన్ చూపిస్తుందా లేదా, అది కూడా లైవ్లోనే మీ మొబైల్లోనే చూపిస్తాం సార్. అంటే అనుకోవచ్చు, ఏంటి సార్ మొబైల్ వాడొద్దడానికి చెప్పడానికి వచ్చారా అని. మొబైల్ వాడొద్దని కాదు సార్, మొబైల్ ఏ రకంగా వాడుకుంటే మీరు సేఫ్గా ఉంటారు, రేడియేషన్ నుంచి దూరంగా ఉండగలుగుతారు అనే కాన్సెప్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే మాది ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ థెరపీకి సంబంధించింది సార్. ఫర్ ఎగ్జాంపుల్, హెడ్ ఏక్స్ వస్తే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నెక్ పెయిన్స్ వస్తే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పెరాలసిస్, స్ట్రోక్స్ లాంటివి అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది సార్. అలానే అందరూ ఫిట్గా ఉన్నారా సార్? కూడా తెలుసుకోవచ్చు సార్, పాజిటివ్గా ఉన్నారు అందరూ. ఓకే, ఫిట్గా ఉన్నామో లేవో తెలుసుకోవచ్చు. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నాలో ఎంతమంది అయితే చేయగలుగుతారో వాళ్ళందరూ ఫిట్గా ఉన్నారు సార్. చేయలేని వాళ్ళు ఫిట్గా లేనట్టు. ఒకవేళ చేయలేకపోతే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే మీరు ఫిట్గా అవుతారు అనే కాన్సెప్ట్ కూడా చెప్పమని చెప్తున్నారు సార్. నవ్వుతున్నారు ఎందుకు అంటే, ఆల్రెడీ క్వశ్చన్ ఏంటంటే సార్, ఆథరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఆథరైటిస్ ప్రాబ్లమ్స్కి ఏమైనా ఉన్నాయా అంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చెప్తాను సార్. ఉండకపోవచ్చు సార్ మీకు వీడియోస్. అంటే ఏంటంటే, తలనొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, వీటన్నింటినీ కూడా నార్మల్ పెయిన్స్ అంటూ ఉంటాం. ఈ నార్మల్ పెయిన్స్ అనేవి ఒకప్పుడు అనుకోండి, మన తాతలు ముత్తాతలు వాళ్ళ కాలంలో అనుకోండి 10 to 15% మాత్రమే ఉండేవి సార్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ పెరిగాయి ఈ నార్మల్ పెయిన్స్ అనేవి. తలనొప్పులు ఎంతమందికి వస్తున్నాయి, నెక్ పెయిన్స్ ఎంతమందికి వస్తున్నాయి, అలానే బ్యాక్ పెయిన్ ఎంతమందికి వస్తున్నాయి. 65% పెరిగింది సార్, 65% పెరిగింది. సెకండ్ది ఏంటి అంటే ఆథరైటిస్. రాగానే ఎంపీడీఓ గారు అడిగారు, ఆథరైటిస్ ప్రాబ్లం ఉన్నా సరే ఎలా తగ్గించాలా, ఎలా తగ్గించాలి అనేసి. కీళ్ళ నొప్పులు అంటారు. ఇది ఒకప్పుడు ఉండేదా? మన తాతలు ముత్తాతలు వాళ్ళ కాలంలో ఉండేవి సార్ కీళ్ళ నొప్పులు. మన తాతలు ముత్తాతలు వాళ్ళ కాలంలో ఉండేవి కీళ్ళ నొప్పులు. అప్పుడు కూడా ఉండేవి సార్, కానీ ఎవరికి తెలిసేది కాదు. ఎందుకు తెలిసేది కాదు అంటే, చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేది సార్. ఎంత తక్కువ